అనుపమ ఫిల్మ్స్ పతాకంపై ఎన్నో అద్భుత చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించిన కేబి తిలక్ గారు ఆ బ్యానర్పై తీసిన తొలి చిత్రం ముద్దుబిడ్డ. 1956 సెప్టెంబర్ 6న విడుదలైన ఈ చిత్రం విజయం సాధించి ఇందులో ప్రధాన పాత్ర పోషించిన కళాభారతి జమున గారికి చిత్ర పరిశ్రమలో సుస్థిర స్థానం ఏర్పరిచింది. జమున గారికి ముద్దుబిడ్డ 13వ సినిమా. అప్పటికే ఆవిడ నటించిన మిస్సమ్మ, దొంగరాముడు చిత్రాలు హిట్ అయ్యాయి. ముద్దుబిడ్డలో హీరోగా జగ్గయ్య గారు నటించారు. ఆయన ద్వారానే తిలక్ గారికి జమున గారు పరిచయం కావడం గమనార్హం. ముద్దుబిడ్డ చిత్రం పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేవి అందులోని పాటలే. సన్నివేశానికి తగ్గట్లుగా ప్రతి పాటను అద్భుతంగా రాశారు ఆరుద్ర గారు. ఈ సినిమాలో చూడాలని ఉంది అమ్మా చూడాలని ఉంది అంటూ సాగే పాట ఇప్పటికీ అందరికీ గుర్తుంది. గాయనిగా సుశీలమ్మకు ఎంతో పేరు తెచ్చిన పాట ఇది. ఆ సమయంలో తను జలుబుతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆ పాటను అద్భుతంగా పాడారు సుశీలమ్మ. అలాగే లక్ష్మీరాజ్యం గారి మీద చిత్రీకరించిన జయమంగళ గౌరీదేవి దయచూడుము చల్లని తల్లి పాట అప్పట్లో ప్రతి పేరంటల్లో మహిళలు తప్పకుండా పాడేవారు. ముద్దుబిడ్డ చిత్రంలో అంతలోనే తెల్లవారే అయ్యో ఏమి సేతునే అనే జావళి ఉంది. ఇందులో అభినయించిన నర్తకి ఎవరో తెలుసా? ఆవిడ పేరు కృష్ణజ్యోతి. సీనియర్ నటుడు పిజే శర్మ గారి భార్య, నటుడు సాయి కుమార్ గారి తల్లి. ఈ చిత్రం కోసం ఆరుద్ర రాసిన పాటలకు పెండ్యాల సంగీతం జోడయి సంగీత ప్రియులను అలరించాయి. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో రూపుదిద్దుకున్న ముద్దుబిడ్డ చిత్రం షూటింగ్లో జరిగిన 2 సంఘటనలు, వాటి పరిణామాల గురించి ఈ వీడియోలో చూద్దాం. తెలుగు సినిమాల మీద బెంగాలీ కథల ప్రభావం ఉన్న రోజులవి. బెంగాలీ రచయిత శరత్ బాబు రాసిన నవలల ఆధారంగా తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. వాటిల్లో ఒకటైన బిందు గారి అబ్బాయి నవల ఆధారంగా ముద్దుబిడ్డ చిత్రం రూపుదిద్దుకుంది. కెఎస్ ప్రకాశ్ రావుగా సుపరిచితులైన కోవెలమూడి సూర్యప్రకాశరావు గారు 1951లో దీక్ష చిత్రాన్ని తీశారు. ఇందులో ఆయన, జి వరలక్ష్మి గారు జంటగా నటించారు. ఈ సినిమా కథ కోసం ప్రకాశరావు గారు రచయిత ఆరుద్ర గారిని కలకత్తా పంపించారు. శరత్ నవలల ఆధారంగా ఆరుద్ర గారు 2 స్క్రిప్టులు తయారు చేసుకుని వచ్చారు. అందులో ఒకటి దీక్ష, మరొకటి ముద్దుబిడ్డ. తాపీ ధర్మారావు గారితో ఆ కథకు మరిన్ని మెరుగులు దిద్దించారు. స్క్రిప్ట్ తయారయ్యాక నటీనటులు ఎవరన్న చర్చ మొదలైంది. ఈ చర్చలో వరలక్ష్మి గారు కూడా పాల్గొన్నారు. సినిమాలో ప్రధాన పాత్ర తను చేస్తానని వరలక్ష్మి గారు అన్నారు. ఆ రోజుల్లో ఆవిడ ఫైర్ బ్రాండ్. తను అనుకున్నది సాధించే వరకు పట్టు వదలని మొండి మనిషి. ప్రకాశరావు గారు కూడా ఆవిడ మాట కాదనేవారు కాదు. అయితే దర్శకుడు తిలక్ గారు అంతకంటే మొండి మనిషి. ఆయన వరలక్ష్మి గారి మాట అంగీకరించలేదు. స్వాభిమానం, గర్వం సమతూకంలో ఉండే పాత్రను జమున గారు పోషిస్తేనే బాగుంటుందని ప్రతిపాదించారు. వరలక్ష్మి గారు కొంతసేపు వాదించినా చివరకు తిలక్ గారి మాటే ఫైనల్ అయ్యింది. సినిమాలో హీరో వదిన పాత్ర పోషించమని వరలక్ష్మి గారిని కోరారు తిలక్ గారు. అయిష్టంగానే అంగీకరించారు వరలక్ష్మి గారు. నాగయ్య గారికి జోడీగా ఆవిడ నటించడానికి ఒప్పుకున్నారు. సిఎస్ఆర్, పెరుమాళ్ళు, అల్లు రామలింగయ్య, చదలవాడ, రమణారెడ్డి, సూర్యకాంతం ఇతర ముఖ్య పాత్రలకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ముద్దుబిడ్డ షూటింగ్ మొదలైంది. వర్క్ చకచకా సాగుతుంది. వరలక్ష్మి గారి డామినేషన్ను ఓపికతో భరిస్తూ 8 రీల్స్ వర్క్ పూర్తి చేశారు తిలక్ గారు. అయితే ఒకరోజు చిన్న గొడవ మొదలైంది. ఓ సన్నివేశంలో తన పాత్రకు రాసిన డైలాగులు మార్చాలని వరలక్ష్మి గారు పట్టుబట్టారు. ఆవిడ తీరు తెలుసు కనుక అది సాధ్యం కాదని మెల్లిగానే చెప్పారు తిలక్ గారు. మన రచయితలు తాపీ గారు, ఆరుద్ర గారితో అన్ని కోణాల్లో చర్చించి రాసిన డైలాగులు అవి, మార్చడం కుదరదు అని చెప్పేశారు తిలక్ గారు. అయినా వరలక్ష్మి గారు వినిపించుకోలేదు. నేను అడిగాను కనుక మార్చి తీరాల్సిందే అని గట్టిగా చెప్పారు. అప్పటి వరకు ఆవిడను ఓపికతో భరించిన తిలక్ గారికి ఇక ఓపిక నశించి, నేను మార్చనమ్మా, మీకు ఇష్టం ఉంటే నటించండి, లేకపోతే వెళ్ళిపోండి, ఇదే ఫైనల్ అన్నారు. దాంతో వరలక్ష్మి గారు హర్ట్ అయ్యి మీ సినిమా నాకు అక్కర్లేదు అని కోపంతో సెట్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఇక ఆ రోజు షూటింగ్ చేయలేక ప్యాకప్ చెప్పేశారు తిలక్ గారు. ఆ మర్నాడు మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టాలంటే వరలక్ష్మి ప్లేస్లో మరో నటిని తీసుకోవాలి. హీరో వదిన పాత్ర అది చాలా కీలకమైన పాత్ర. చాలా వరకు కాంబినేషన్ సీన్లు ఉన్నాయి. ఇప్పటి వరకు తీసిన 8 రీళ్లు ఎందుకు పనికిరావు. వేరే నటిని తీసుకుంటే మళ్ళీ మొదటి నుంచి తీయాలి. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయినా తిలక్ గారు వెనక్కి తగ్గలేదు. మరో నటిని తీసుకోవడానికే నిర్ణయించుకున్నారు. ఈ వార్త పరిశ్రమలోకి పాకిపోయింది. తిలక్ గారి ధైర్యం చూసి ఔరా అనుకున్న వాళ్ళు ఉన్నారు.
కేవీ రెడ్డి వంటి వాళ్ళు దర్శకుడు అన్న తర్వాత అంత పట్టు ఉండాలని ప్రశంసించారు. బాగా ఆలోచించి చివరకు నటి, నిర్మాత లక్ష్మీరాజ్యం గారిని ఎంపిక చేశారు తిలక్ గారు. వరలక్ష్మి గారికి, లక్ష్మీరాజ్యం గారికి కూడా మధ్య గొడవలు ఉన్నాయి. వరలక్ష్మి గారి ద్రోహి చిత్రంలో లక్ష్మీరాజ్యం కీలక పాత్ర పోషించారు. ఎందుకో కానీ వరలక్ష్మి గారికి లక్ష్మీరాజ్యం గారంటే మొదటి నుంచి పడేది కాదు. ఇద్దరూ తరచూ పోట్లాడుకునేవారు. ద్రోహి చిత్రాన్ని స్వతంత్ర పిక్చర్స్ బ్యానర్పై తీశారు. ఆ సంస్థకు ప్రకాష్ రావు గారు మేనేజింగ్ డైరెక్టర్. తన భర్త ఆ పోస్ట్లో ఉండటంతో ఆ సంస్థకు తానే ఓనర్ను అనే గర్వంతో ప్రవర్తించేవారు వరలక్ష్మి గారు. మామూలుగానే ఆవిడకు ఆడవాళ్ళంటే పడదు. ఆ రోజుల్లో ఈ విషయాన్ని చాలా ఇంటర్వ్యూలలో ఆవిడ చెప్పారు. ఆవిడ స్నేహితులంతా మగవాళ్ళు కావడం విశేషం. తనే యజమానురాలు అనే భావనతో లక్ష్మీరాజ్యం గారికి అలా చెయ్యి, ఇలా చెయ్యి అని సూచనలు ఇచ్చేవారు వరలక్ష్మి గారు. లక్ష్మీరాజ్యం గారికి అది నచ్చేది కాదు. అందుకే ఏమీ పంచుకునేవారు కాదు. తన మాట ఆవిడ లెక్క చేయడం లేదనే కోపంతో వరలక్ష్మి గారికి ఒళ్ళు మండి ఒకరోజు రాత్రి శోభనాచల స్టూడియోలో ద్రోహి షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వెళుతున్న లక్ష్మీరాజ్యం గారిని నానా మాటలు అంటూ చెప్పు తీసుకుని కొట్టారు. ఆ తర్వాత పెద్ద గొడవే జరిగింది. లక్ష్మీరాజ్యం గారు ఇంటికి వెళ్లకుండా సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్లి వరలక్ష్మి గారిపై కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదయ్యి కోర్టు వరకు వెళ్లకుండా ప్రకాష్ రావు గారు తదితర పెద్దలు జోక్యం చేసుకుని ఇద్దరికి రాజీ కుదిర్చారు. వరలక్ష్మి గారితో క్షమాపణలు చెప్పించారు. అప్పటికే కొన్ని పత్రికల్లో ఈ వార్తను ప్రచురించడంతో జనానికి కూడా తెలిసిపోయింది. వరలక్ష్మి గారిని ముద్దుబిడ్డ చిత్రం నుంచి తీసేయడానికి కొన్ని నెలల ముందు మరో సంఘటన జరిగింది. హరిశ్చంద్ర సినిమా తీయడానికి లక్ష్మీరాజ్యం గారు నిర్ణయించుకున్నారని తెలిసి ఆవిడకు పోటీగా తను కూడా ఆ చిత్రాన్ని వరలక్ష్మి గారు ప్రకటించారు. అయితే ఎస్వి రంగారావు గారితో హరిశ్చంద్ర చిత్రాన్ని తీసేసి విడుదల కూడా చేసేశారు. దాంతో వరలక్ష్మి గారు చేసేదేమీ లేక సైలెంట్గా ఉండిపోయారు. ఇటువంటి నేపథ్యంలో ముద్దుబిడ్డ చిత్రంలో తను చేయాల్సిన పాత్రను లక్ష్మీరాజ్యం గారు చేస్తుండటంతో వరలక్ష్మి గారికి పాత విషయాలు అన్నీ మళ్ళీ గుర్తుకు వచ్చి మంటను మరింత రాజేసినట్లయింది. లక్ష్మీరాజ్యం గారు ముద్దుబిడ్డ షూటింగ్లో ఎంటర్ అయ్యారు. కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తరువాత జమున గారికి, లక్ష్మీరాజ్యం గారికి కూడా గొడవలు మొదలయ్యాయి. అప్పుడు సూర్యకాంతమ్మ గారు జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఇక ఆ తర్వాత ఎటువంటి ఆటంకాలు లేకుండా షూటింగ్ సాగిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.